ఇద్దరు సిస్టర్స్ ఆన్ డేట్. నిజంగా ఆ రోజు రావాలంట మన ఇద్దరం కలిసి అలాగా ఎక్కడిదక్కడ అన్ని వదిలిపెట్టి పని లేదు పాట లేదు అన్నట్టు ప్రశాంతంగా వెళ్ళి ఒక కాఫీ షాప్ కానీ మనం వెళ్ళము. 8th grade అబ్బాయి మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఇస్ జస్ట్ గివింగ్ అ థ్యాంక్ యూ నోట్ అనమాట. సో ఈ అబ్బాయిని ప్రేస్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కి అర్థమవుతుంది అబ్బాయి ఏ స్టేజ్ లో ఉన్నారు. దిల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఏదో ఒక చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే ఇలా స్టిక్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ ఫర్ సెలబ్రేటింగ్ మై బర్త్డే విత్ మీ. మా అందరికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము రేపటి కోసం. చాలా ఓపికతో ఇంత దూరం వచ్చింది. మా సపోర్ట్ ఎంత ఉన్నా ఆ ధైర్యం లేకపోతే అంత స్ట్రాంగ్గా ఉండడం అనేది కష్టం. హలో, హాయ్, నమస్తే, అస్సలం వలైకుం, వెల్కమ్ బ్యాక్. ఎస్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్గా ఉన్నాను అండ్ ఇంట్లో ఉన్నాను. అండ్ వెదర్ చాలా బాగుంది. జిమ్ 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 అని పొద్దు నుంచి డిజ్లింగ్ అవుతూనే ఉంది. సో నో వాకింగ్. పాస్ట్ 3-4 days నుంచి వాకింగ్ లేదు, ఏం లేదు. ఏంటంటే ఒక్క వర్షం పడుతుందని నిజంగా పడుతుంది. ఇంకా మనకి దొరికిందే ఛాన్స్. అబ్బా ఏం వెళ్తాంలే, గాలి వర్షం ఏంటి లేదు, నడుస్తాం. వర్షం లేకపోయినా పెద్ద గాలి వస్తుంది ఒకరోజు. చాలా గాలి ఎక్కువ వస్తుంది, నేను ఈరోజు వెళ్ళను అని. సో అలా ఎక్స్క్యూజెస్ చేసుకుంటూ గత 4 రోజుల నుంచి నేను వాకింగ్కే వెళ్ళలేదు. ఈరోజు కూడా వర్షం మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది వర్షం. అండ్ ఎస్, రేపు ప్రిన్స్ బర్త్డే. ఈరోజు అంతా హడావుడి జరుగుతుంది. ఫ్రాలిక్ తబస్సుం యాజ్ యూజువల్. తను గోరెంటాకు పెట్టకపోతే మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరగదు కదా. అది ప్రిన్స్ బర్త్డే అన్నప్పుడు తను కూడా స్పెషల్ కాబట్టి రేష్మ వాళ్ళ సిస్టర్ వచ్చారు. వాళ్ళిద్దరు కలిసి గోరెంటాకు పెడుతున్నారు తబస్సుంకి. రేష్మ వాళ్ళ సిస్టర్ పెడుతున్నారు, రేష్మ కాదు. సో ఇప్పుడు వాళ్ళు భోజనం చేస్తున్నారు. ఏముండా నేను ఈరోజు చెప్పాను కదా, జొన్న రొట్టెలు, చికెన్ కర్రీ అండ్ బగారా అన్నం అన్నమాట. వాళ్ళు తింటున్నారు. వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడదాం. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. తినేసావు నువ్వు ఆల్రెడీ? తినేసాను. వాళ్ళు మెహందీ పెడతారు కాబట్టి ముందే తినేసి వెయిట్ చేస్తున్నా. ఎంత ఫాస్ట్గా పెట్టింది చూడు, 10 నిమిషాల్లో అంత ఫాస్ట్గా. చాలా ఫాస్ట్గా వేస్తుంది, టక వేసేస్తుంది గోరంటాక. అండ్ చాలా మంచి డిజైన్స్ వేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది, నేను పేజ్ ఇస్తాను. అర్బాస్ ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్. సో మీకు కావాలి మెహందీ ఆర్టిస్ట్ ఫర్ స్పెషల్ ఒకేషన్స్ అంటే మీరు డూ చెక్ ద పేజ్ అండ్ కాంటాక్ట్ చేయండి. ఓ సూపర్. మొత్తం అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం కదా. సో గైస్, ఇప్పుడు నేను తినబోతున్నాను నా లంచ్లో నేనేం తింటున్నానంటే ఇదిగోండి, కనిపిస్తుందా మీకు? దిస్ ఇస్ దొండా ఫ్రై, టమాటో పచ్చడి అంటే చట్నీ, ఇంట్లో చేసిన చట్నీ. అండ్ దిస్ బెండకాయ ఫ్రై అండ్ ఆనియన్స్. చికెన్ అవే చేశానన్నారు కదా, ఇవన్నీ ఏంటి అని అంటే ఇవన్నీ నిన్న చేసినాయండి. సో నాకు ఇష్టం ఈ ఫ్రైస్ అంటే, అందుకే నేను ఇవి వేసుకొని తింటున్నాను అనమాట. సో మీ అందరికీ ఒక ముద్ద. ఏంటి సడన్గా కార్ నుంచి ఇక్కడ బుర్కా వేసుకొని అని. ఎస్, రేష్మకు నాకు చిన్న పని పడింది. రేపు ప్రిన్స్ బర్త్డే కదా, వాడి రిటర్న్ గిఫ్ట్స్లో ఒక చిన్న వస్తువు తీసుకోవాలన్నమాట. దానికోసం నేను రేష్మ బయటకు వచ్చాము. ఎస్ రేష్మ. అస్సలాము అలైకుం. సో మేము ఇద్దరు కలిసి డేట్కి వెళ్తున్నాం. ఇద్దరు సిస్టర్స్ ఆన్ డేట్. అవును, ఇంట్లో చెప్పకుండా ఏదో ఒకటి పని ఉందని బయటికి వచ్చేసాము. వర్షం పడుతుంది, ఎక్కడన్నా కాఫీకి ఎట్లా వెళ్దాం అనేసి వచ్చేసాము. సూపర్. ఓకే, నిజంగా ఆ రోజు రావాలంట మన ఇద్దరం కలిసి అలాగా ఎక్కడిదక్కడ అన్ని వదిలిపెట్టి పని లేదు పాట లేదు అన్నట్టు ప్రశాంతంగా వెళ్ళి ఒక కాఫీ షాప్. కానీ మనం వెళ్ళము. వెళ్ళొచ్చు కానీ బాధ్యతలు. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కిచెన్ లో మైండ్ లో ఉంటది కదా, నాకు కాదు మీకు. అవునులే, నేను అందుకే అంటే ఫోన్ చేస్తుంది. నాకు ఫోన్ చేసి క్యాకర్రే అంటది, ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. తను రిలాక్స్ అవుతూ ఉంటుంది, నేను ఏదో పని చేస్తూ ఉంటా. నీ ఇలాంటి జీవితం నాకు ఇవ్వలేదు కదా దేవుడు అంట. నేను పిల్లలు పెద్దలు అయిపోయారు. నీ పిల్లలు ఉండు, నీ పిల్లలు కూడా ఇంకా ఉన్నారు కదా ముందు. ఇప్పుడు పెద్దగా అయ్యారు అంటే దేర్ ఇన్ మిడిల్ ఏజ్. అప్పుడు ఏమి ఉండదు, కొంచెం వాళ్ళు కూడా పెరిగి వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళు కూడా పిల్లలు పుడితే అప్పుడు తెలుస్తుంది నీకు. అప్పుడు కూడా మీకే ఉంటది, అప్పుడు కూడా నాకే ఉంటదా? మీ దగ్గరకే. అప్పుడు నా దగ్గర పంపిస్తావా?
పంపించి చూసుకుంటాలే. మీరు చూసుకుంటారు ఎంత మంది అయినా. మా అక్క కాబట్టి తెలుగు మే కాడను ఎవ్వరు వచ్చినా సరే నేను ఇలాగే ఉంటానంటారు. వండడం పెట్టడం అదే. అంటే రేర్గా అవకాశం దొరుకుతుంది, ఇంట్లో ఉంటాను కాబట్టి. రేర్గా ఉన్నప్పుడు నాకు కుదిరినప్పుడు మాత్రం డెఫినెట్ గా నేనే చేసి పెట్టాలని నా కోరిక. సో నేనే చేసి పెడుతూ ఉంటాను. ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు మా అక్క ఇంట్లో ఉంటది, అప్పుడే వస్తారు ఇంటికి. అవును. ఇంకా వాళ్ళు ఆకలితో వస్తారు, ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక మంచిగా తినాలనేసి. అది నా అదృష్టం అనుకోవాలి. నేను వండి వాళ్ళు పెట్టగలుగుతున్నాను, వాళ్ళు ఇష్టపడుతున్నారంటే అది నా బ్లెస్సింగ్స్, అదృష్టం నాకు. అవును, అదండి విషయం. ఎక్కువ మంది ఇట్లా తినిపించరు కదా, అందుకే खिलाने वाले भी रहना, खाने वाले भी रहना. एक खिलाने वाले रहे तो 100 खाने वाले आते కదా. కరెక్ట్. పెట్టే వాళ్ళు ఉండాలి, తినే వాళ్ళు కూడా ఉండాలి. ఒక్క పెట్టే వాళ్ళు ఉంటే 100 మంది వస్తారు. పెట్టే వాళ్ళు ఉంటే తినే వాళ్ళు 100 మంది వస్తారని. కరెక్టే. చాలా మంది గెస్ట్లు ఇంటికి వస్తే బాధపడుతూ ఉంటారు యాక్చువల్గా. అంటే నో డౌట్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో, ఇప్పుడున్న బిజీ దీంట్లో చెప్పపెట్టకుండా గెస్ట్లు వస్తే మనకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అది ఎవరైనా సరే. కానీ చెప్పి వస్తే నేను ఇంట్లో ఉన్నప్పుడు అయితే డెఫినెట్గా నేను కేర్ తీసుకుంటాను. నాకు ఇష్టం కూడా వాళ్ళు వచ్చినప్పుడు నా చేత నేను వండి పెట్టాలి, వాళ్ళకి నేను చేసి పెట్టాలి. ఇది నేను మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నానండి. మా అత్తగారు అలా ఉండేవాళ్ళు. ఎవరు ఏ టైం ఎప్పుడు వచ్చినా తను వండి పెట్టి తినిపించకుండా పంపించదు కాదు కదా. మా అత్తగారు అలా చేసేది. ఎంతమంది ఉన్నా సరే తను వండి, ఎంత లేట్ అయినా సరే, అది ఏ టైం అయినా సరే వండాలి, తను పెట్టాలి, వాళ్ళు తినిపించి పంపించాలన్నమాట. సో మా అత్తగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అండ్ నేను అది ఫాలో అవుతున్నాను. రెస్ట్ ఇస్ దేవుడి ఇష్టం. చిన్నప్పుడు మా అక్క వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఒక 25 to 30 మెంబర్స్ ఇలాగ ఎప్పుడు ఉండేవాళ్ళు. ఏదో ఒకటి దావత్ జరుగుతుంది అట్లా ఉండేది. అవును. సో మీరు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నారు, మీ పిల్లలు మీ దగ్గర నుంచి నేర్చుకున్నారు. మా ప్రిన్స్ అర్హాన్ కూడా ఎంత కేర్ఫుల్ గా చూసుకుంటారు. ఎవరైనా ఇంటికి వస్తే, ఎవరు లేకుంటే ప్రిన్స్ తీసుకొచ్చి నీళ్ళిస్తారు. ఏదైనా సరే వాళ్ళు చూసుకుంటారు. నేచురల్ గా పిల్లలు కూడా ఒకరినొకరు చూసి నేర్చుకుంటారు కదా. సో ఎవరు వచ్చిన టక్కన గ్లాస్ లో వాటర్ ఇస్తారు ముందు. సో వాళ్ళు చూసి నేర్చుకున్నారు అలా. ఎనీవేస్ మా సోది ఇది అయితే మొత్తానికి మేము వెళ్తున్నాం రేపు ప్రిన్స్ బర్త్డే అనేసి. ఓకే చలో. అంబ్రెల్లా తీసుకొని కిందికి. వేర్ ఆర్ వి గోయింగ్ టు పిక్ అప్ హోమ్? కహాं जा रहे? Use your words. You're going to pick? No. Okay. అంబ్రెల్లా తీసుకున్నా, అది కూడా వర్షం పడుతుందని. ఎక్కడికి వెళ్తున్నావు? One more umbrella. Okay. భయ్యా. BHAIYYA. సో మా సొసైటీలో ఒక 8th grade అబ్బాయి మా ఫ్రెండ్స్ని సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ప్రిన్స్ ఇస్ జస్ట్ గివింగ్ అ థ్యాంక్ యూ నోట్ అనమాట. సో ఈజ్ రైటింగ్ ఇట్ ఫర్ హిమ్. ఎస్ యూ సో జస్ట్ ఒక జెస్చర్. సో మా ప్రిన్స్ ఇస్తున్న నోట్. ఈ ఐడియా బై ద వే మా అత్తగారిది. ఎస్, ఎందుకంటే దిస్ గివ్స్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఆ కిడ్స్కి. నిజంగా ఆ ఏజ్లో అబ్బాయి చాలా మెచ్యూర్డ్గా, ఎవరో తెలియదు అంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడంటే వాళ్ళ పేరెంట్స్ అప్బ్రింగింగ్ ఎంత బాగుందనేది అర్థమైంది. సో ఈ అబ్బాయిని ప్రేస్ చేస్తే వాళ్ళ పేరెంట్స్కి అర్థమవుతుంది ఆ అబ్బాయి ఏ స్టేజ్లో ఉన్నాడు. దిల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో నిజంగా నాకు చాలా హ్యాపీ అయి తబస్సుకు చెప్పాను. వాడికి ఒక చిన్న అంటే ఇన్విటేషన్ నోట్ పంపిస్తూ, ఒక చాక్లెట్ బాక్స్ పంపిస్తూ ఈ నోటు, ఈ పెన్ను వాడికి గిఫ్ట్గా ఇస్తున్నాం మేము మా తరఫు నుంచి. హీఈస్ నాట్ ఫ్రీ అంట. రేపు ఫ్రీ అయితే తప్పకుండా నేను కూడా వస్తాను బర్త్డే పార్టీలో అని చెప్పాడు. లెట్స్ సీ. సో జస్ట్ స్మాల్ ఎంకరేజ్మెంట్ ఇలాంటి పిల్లలకి ఇస్తే ఈ ఏజ్లో గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్. సో ఇట్ హెల్ప్స్ లాట్. నిజంగా ఆ అబ్బాయి చాలా సపోర్టివ్గా ఉన్నాడు ప్రిన్స్కి, అందుకే అనమాట. ఎస్. సో ఇప్పుడు నేను ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఇవ్వడానికి. లెట్స్ గో యూసుఫ్. లెట్స్ గో. అస్సలాము అలైకుం అమ్మాన్. ఏం చేస్తున్నావు? ఏదో ఒకటి చేస్తున్నావా? హ్యాపీ బర్త్డే ఇలా స్టిక్ చేస్తున్నారండి. ఎస్ ప్రాలిక్ తబస్సు ఇన్స్టాలో తెప్పించి పెట్టిందావా? ఎప్పుడు తీసుకున్నావు? నేను ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడానికి బయటికి వెళ్ళాను కదా, అప్పుడే తీసుకొచ్చి పెట్టాను. ఓ సూపర్. ఓకే.
అరే రిటర్న్ గిఫ్ట్లో ఏమున్నాయో చూపించడం మర్చిపోయాను. అవును, ఒక బ్యాగ్ చూపిస్తావా మా వాళ్ళకి? సోనిక్ ఇదేంటి? సోనిక్ థీమ్ అండి. వాడికి సోనిక్ థీమ్లో సో సోనిక్ సంబంధించిన అన్ని డెకరేషన్, సోనిక్ సంబంధించిన డెకరేషన్. వాడి రూమ్లో కన్నా వాళ్ళ అమ్మ వాళ్ళ రూమ్లో ఉండడమే వాడికి ఇష్టం కాబట్టి వాళ్ళ అమ్మ రూమ్లోనే డెకరేట్ చేస్తుంది. అంటే డెకరేషన్ కాదండి, ఊరికే సరదాగా ఇట్లా సర్ప్రైజ్ అండ్ హ్యాపీగా ఉండాలి పొద్దున్న లేసినప్పుడు. యా ఇన్షాల్లా. సో ఇది మా ప్రిన్స్ రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ అండి. దీంట్లో ఏమేమి పెట్టింది ఫ్రాలిక్ తబస్సుం చూద్దాం. ఫ్రాలిక్ తబస్సుం బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి చెప్పు. సో ఇది ఇలా వాటర్ బాటిల్, స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. అవును, పిల్లలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బాక్స్తో పెట్టలేదు నేను. బాక్స్తో పెడితే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై అయిపోతుందని. ఇది వుడ్ ఫోటో ఫ్రేమ్ అనమాట. ఓకే, ఇది ఏమంటారు, ఇట్స్ ఎ వాటర్ కలర్ బుక్, స్మాల్ వన్, చిన్న క్యూట్ వాటర్ పెయింటింగ్ లాగా. సో లోపలి వాళ్ళకి ఇలా కలర్ ఆప్షన్ ఉంది. ఓకే, సో ఈ బ్రష్ తో వెట్ చేసి లైక్ జస్ట్ ఫర్ యూనో కిడ్స్ కి పెయింటింగ్ లాగా. ఇది ఒక పెన్సిల్ కిట్. ఓకే, పెన్సిల్ కిట్ లో షార్ప్నర్, ఎరేజర్ అండ్ స్కేల్ ఉంది. ఎస్, అండ్ బెస్ట్ గిఫ్ట్ ఇస్ గెస్ ఇంటెన్స్ ఆల్ అబౌట్ స్పేసెస్ అన్నమాట. చాలా అంటే చాలా స్కిల్మాటిక్స్ వాళ్ళదండి. ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ చూడండి మీరు 8 to 99 years వరకు ఈ గేమ్ ఆడొచ్చు అనమాట. సో ఎనీ ఏజ్ గ్రూప్ కిడ్ కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో పేరెంట్స్ తో ఆడుకోవడానికి. గెస్ ఇన్ 10 ఆల్ అబౌట్ స్పేస్. డిఫరెంట్ థీమ్స్ లో ఉన్నాయి అన్ని బ్యాగ్స్. అచ్చా, ఓకే, అంతేనా? ఎస్. ఆ తర్వాత లాస్ట్ రీల్ అన్నమాట. Thank you for celebrating my birthday with me. Love, Yusuf. Mashallah. Happy birthday. చాలా బాగా చేశారు తబస్సుం. ఇదంతా ఫ్రాలిక్ తబస్సుం ప్లాన్. సో నైస్. ఎస్ గైస్, ఇప్పుడు నైట్ 10 అవుతుంది. చాలా టైర్డ్ అయిపోయాను ఈరోజు నేను. అంటే తర్వాత మళ్ళీ ప్రిన్స్ని కిందికి వెళ్ళామా తీసుకురావడానికి, వర్షం పడుతూ ఉంది. వ్లాగ్ చేయలేకపోయాను. వచ్చిన తర్వాత ఇంకేదో ఒక పనిలో ఉండిపోయాను అనమాట. ఇంకా మళ్ళీ యూసుఫ్ థ్యాంక్స్ నోట్ పంపించాడు కదా, ఆ అబ్బాయికి ఇచ్చరమ్మని రాయడం. దాని తర్వాత ఇంకేదో పనిలో ఉండిపోయి వ్లాగ్ చేయడం కుదరలేదు. యూసుఫ్ ఎప్పుడే పడుకున్నాడు కాబట్టి ఇవన్నీ చేసి పడుకుందామని చేస్తున్నాము. అంటే వాడికి ఎప్పుడు మేము డెకరేషన్ ఇట్లా రూమ్ అలాంటివి చేయలేదు. అంటే చిన్న డెకరేషన్ ఇంట్లో చేసేవాళ్ళము, చిన్నగా చేసాము వాడి బర్త్డేకి. కానీ ఇంత ఇదిగా ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాం. సో మా అందరికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము రేపటి కోసం. సో ఏం లేదండి, వాడు బాగుండాలి జీవితంలో. మేము ఇంత కష్టపడి అన్నీ చేసేది వాడి కోసమే, వాడి సంతోషం కోసమే. సో ఇంక ఇక్కడ నుంచి దాని తర్వాత మేము సెలబ్రేషన్స్ లాగా ఇప్పటివరకు చేయలేదు, ఇంకా చెయ్యమేమో. ఎందుకంటే వాడు ఎదుగుతున్నాడు కదా. సో మాకు ఎవరు ఈ ప్రాక్టీస్లో ఉండము. బర్త్డే సెలబ్రేషన్స్ అనే ప్రాక్టీస్ ఇంట్లో ఎవరికి లేదు. సో ఫస్ట్ అండ్ దిస్ మస్ట్ బీ ద గ్రాండ్ అనుకుంటున్నాను నేను. తర్వాత ఏంటో చెప్పలేము. సో హోప్ఫుల్లీ హీ విల్ ఎంజాయ్ ద డే అండ్ మీ బ్లెస్సింగ్స్ అన్నీ వాడితో ఉండాలి. అండ్ ప్రిన్స్తో పాటు వాళ్ళ తల్లిని మీరందరు బ్లెస్ చేయాలి. ఎందుకంటే చాలా కష్టపడింది ఆ పిల్ల, చాలా కష్టపడి ఈరోజు తన కాళ్ళ మీద నుంచొని ఈరోజు ఇక్కడ వరకు వచ్చిందంటే ఇదంతా మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ అండ్ తన ధైర్యం, తన చాలా సహించి చాలా ఓపికతో ఇంత దూరం వచ్చింది. మా సపోర్ట్ ఎంత ఉన్నా ఆ ధైర్యం లేకపోతే అంత స్ట్రాంగ్గా ఉండడం అనేది కష్టం. సో తనకు కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాను. అండ్ ఎస్, వన్స్ అగైన్ యూసుఫ్కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. రేపు వాడి బర్త్డే. సో రేపు నేను స్పెషల్గా ఒక వ్లాగ్ వాడి కోసం అని చేస్తాను. ఓకే, ఐ థింక్ ఐ లెన్ ద వ్లాగ్ హియర్. వాట్స్ ఏ రేష్మా? చాలా లాంగ్ అయిపోతుంది, లేకపోతే ఎండ్ చేయండి. ఏం చేయాలంట? ఇంకా చాలా ఉంది కదా రేపు చూపించడానికి. అందుకే ఇప్పుడు ఇది ఆపేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయండి.
ఓకే, సో రేష్మా చెప్పింది కాబట్టి ఇంకా ఫినిష్ చేయడం బెటర్ ఏమో అదని విషయం. సో నేను కూడా బజ్జి ఉంటాను, ఇంకా చాలా లేట్ అయింది ఈరోజు నాకు కూడా. పొద్దున్నే లెగాలి యాజ్ యూజువల్, వాడు స్కూల్ పంపించాలి రేపు. సో ఇట్ విల్ బీ అ రొటీన్ డే, బట్ ఈవినింగ్ కొంచెం హడావిడిగా ఉంటుంది అంతే. సో ఐ హోప్ నా వ్లాగ్స్ అని మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.